సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు అత్యంత ప్రభావవంతమైన ప్రత్యంగిర సహస్రాక్షర మంత్ర ప్రయోగ విధిని తెలియజేస్తున్నాను. ఈ మంత్ర ప్రయోగంతో సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఈ మంత్ర ప్రయోగంతో సత్వర ఫలితాన్ని పొందడం జరుగుతుంది. ఎటువంటి దరిద్రాన్నైనా కూడా ఈ మంత్ర ప్రభావంతో తొలగించుకోవచ్చు. భూత ప్రేత పిశాచాలైనా కానీ తొలగించవచ్చు. సూర్యోదయం పూర్వమే ఈ మంత్రాన్ని 7 సార్లు నీళ్లకు మంత్రించి తనకు తానైనా కానీ ఎదుటివారికైనా కానీ మంత్రసిద్ధి పొందిన తర్వాత ఇస్తే వాళ్ళకున్న సమస్త దరిద్రములు అనేవి తొలగిపోవడం అనేది జరుగుతుంది. పిల్లలు పుట్టి చనిపోయే వ్యక్తులకు లేదా పిల్లలు పుట్టని వారికి ఈ మంత్రాన్ని ఉపాసన చేస్తే వాళ్ళ ఇంట్లో పిల్లల ఏడుపులు ఉంటాయి, అంటే సంతానం కలుగుతుందని దాని భావం. ఎటువంటి భూత ప్రేత పిశాచాలైనా విడిపోవును, ఎటువంటి శత్రువులైనా కానీ ఏమీ చేయలేరు. అటువంటి అపూర్వమైన ప్రత్యంగిర సహస్రాక్షర మంత్ర ప్రయోగ విధిని నేను తెలియజేస్తున్నాను. సాధక ప్రియులారా, ఇది నా మాటగా గమనించగలరు. ఈ మంత్రాన్ని మీ దగ్గరలో ఉన్న గురువు ప్రత్యంగిర సాధన గురువుల వద్ద తీసుకొని కూడా చేయొచ్చు, లేదా నా ద్వారా ఈ మంత్రాన్ని స్వీకరించి మీరు చేసుకోవాలంటే నేను 15,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ఈ మంత్రాన్ని ఉపదేశం చేయడానికి. ఈ మంత్రంతో పాటు చిన్న యంత్రం కూడా ఉంటుంది. అది తావీజు కూడా వేసుకొని ఈ మంత్ర ప్రయోగం చేసుకుంటే, సాధన చేస్తే సత్వరంగా సిద్ధి అనేది లభిస్తుంది. ఈ విషయాన్ని సాధకోత్తములు గమనించగలరని నా యొక్క మనవి. మీకు ఈ మంత్రం, ఈ ప్రత్యంగిర సహస్రాక్షర మంత్రం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటి అద్భుతమైన అపూర్వమైన మంత్రాన్ని మీకు తెలియజేస్తున్నాను సాధకులారా. ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రయోగం చేసుకుంటే, మీరు సిద్ధి పొంది చేసుకోగలిగితే, సాధన చేయగలిగితే, ఇక మీకంటే ఉత్తములు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. అంత సాధనా ఫలితాన్ని అనేది ప్రత్యంగిరా దేవత ఇస్తుంది. మన శత్రువులని కన్నెత్తైనా చూడకుండా చేస్తుంది. సర్వత్రా ఎక్కడ ఉన్నా కూడా విజయం అనేది తథ్యం. ఇది నిత్యం నిత్యం నసంశయ. నేను ప్రత్యంగిరా సాధకుని కాబట్టి నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మీరందరూ ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకొని సాధన చేసుకుంటారని నా యొక్క మనవి. ఇప్పుడు ప్రత్యంగిర సహస్రాక్షర మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్రానికి అంగన్యాస కరణ్యాసాలు ఉంటాయి కాబట్టి గురుముఖత మాత్రమే తీసుకోవాలి. ఇది గమనించగలరని మనవి. మంత్రం వచ్చేసి అస్య శ్రీ ప్రత్యంగిరా సహస్రాక్షరి మంత్రస్య భైరవఋషి అనుష్ఠుప్ ఛందః శ్రీ ప్రత్యంగిరా దేవత క్రీం బీజం హ్రీం శక్తి హూం కీలకం శ్రీ ప్రత్యంగిరా దేవత ప్రీత్యర్థే జపే వినియోగః. ఋష్యాదిన్యాసం. భైరవఋషయే నమః శిరసి అనుష్ఠుప్ ఛందసే నమః ముఖే శ్రీ ప్రత్యంగిరా దేవతాయ నమః హృది క్రీం బీజాయ నమః గుహ్యే హ్రీం శక్తయో నమః పాదయో హూం కీలకాయ నమః నాభౌ వినియోగాయ నమః సర్వాంగే. కరన్యాసం. ఓం క్రాం అంగుష్టాభ్యం నమః ఓం క్రీం తర్జనాభ్యం నమః ఓం క్రూం మధ్యమాభ్యం నమః ఓం క్రైం అనామికాభ్యం నమః ఓం క్రం కనిష్ఠకాభ్యం నమః ఓం క్రః కరతల కరపుష్టాభ్యం నమః. హృదయాదిన్యాసం. ఓం క్రాం హృదయాయ నమః ఓం క్రీం శిరసే స్వః ఓం క్రూం శిఖాయ వషట్ ఓం క్రైం కవచాయ హుం ఓం క్రం నేత్రత్రయాయ ఊషట్ ఓం క్రః అస్త్రాయ ఫట్. ధ్యానం వచ్చేసి సింహారూఢం కృష్ణవర్ణం భీషణం నీలవిగ్రహం జ్వాలాముఖిం శూలకరాం గ్రసంతిం రిపుమంజసాం వ్యాఘ్రచర్మాంబరధరాం సితశార్దూలవాహినీం వికరాళముఖిం తీక్ష్ణదృష్టాం కృత్యాదిభూషణాం దదతీం చురికవజ్రశూలతో మకరాంకరైః భస్మోద్ధూళిత సర్వాంగే నీలకుంచితకుంతలాం భయంకరీం తు దుష్టానాం భక్తానామభయకరీం చింతానియాం సదా దేవీయం చేతస పరమేశ్వరం. అధ. మంత్రం వచ్చేసి అధ సహస్రాక్షరి మంత్రం.
ఓం నమచ్చాముండాయై అభయవర కపాలమాలాధరే గృధ్రోలోకంకపరివారే శ్మశానప్రియే నర రుధిర మాంసప్రియ భోజనే సిద్ధ విద్యాధర వందిత చరణే బ్రహ్మ సూర్య శశి యమ వరుణ కుబేర విష్ణు పూజితే రుద్రకోటి నిర్గత శరీరే ద్వాదశిదిత్య ప్రభేః చాముండాస్వరూపిణి అస్మిన్ మండలే ప్రవిశ్య శీఘ్రం దక్షిణాదిశం మాసిభిః పూరయ పూరయ ధును ధును విధున విధున కటు కటు చూర్ణయ చూర్ణయ ఆవేశయ ఆవేశ్య ప్రవేశ్య ప్రవేశ్య స్ఫోటయ స్ఫోటయ త్రోటయ త్రోటయ ధీం రోదయ రోదయ పాతాళం స్తంభయ స్తంభయ పరమత్రాం స్ఫోటయ స్ఫోటయ అన్యభూతాని జంబయ జంబయ బ్రహ్మరాక్షసాన్ ఉత్సాదయ ఉత్సాదయ భూతప్రేత పిశాచాన్ మోచయ మోచ వృక్షాన్ సంక్రామయ సంక్రామయ నదీం చాలయ చాలయ అగ్నిం స్తంభయ స్తంభయ నదాం కీలయ కీలయ అంగారాన్ వృక్షసోపరి పాతయ పాతయ శీలివం అబదోలు కలే పీడయ పీడయ నదీం పరివర్తయ పరివర్తయ పాత్రం పూరయ పూరయ భూతం భవ్యం 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 భవిష్యం యత్ కించిత్ కథయ కథయ హనహన దహ దహ పచ పచ మత మత ప్రమద ప్రమద కటకట గ్రసగస విద్రావయ విద్రావయ ఉత్సాడయ ఉత్సాడయ విష్ణుచక్రేణ రుద్రత్రిశూలేన ఇంద్రవజ్రేణ వరుణపాశేన యమదండేన గరుడపక్షపాతేన విషం నిర్విషం కురుకురు జ్వరం నాశయ నాశయ విరోధిం స్ఫోటయ స్ఫోటయ యంత్రం జంభయ జంభయ సత్యం సాధయ సాధయ సిద్ధిం ప్రయచ్చ సర్వసత్వాని వశం కురుకురు పాతయ పశ్చిమాదిశం స్తంభయ స్తంభయ దక్షిణాదిశం రోదయ రోదయ జ్వాలిని జృంభిని స్తంభిని భృకుటి విచిత్రఘోర మండల విభూషిత నానానాగ వాసుకీకృత హరభూషణ శరీరే నమో లీలీహన వికృత మేకలే భరఉచ్చరీరే చంద్రార్కాభ ప్రభంజనీయే విద్యుత్ స్ఫటిక సంకాశ హట్టహాసిని వేతాళప్రియే క్రీంకార హూంకార జుంబనీయే ముసల పట్టిష సోమర చురిక విగ్రహే సహస్రబాహుధారిణి ఓంకార హృదయే విష్ణుభావ శరీరే సర్వదుష్టాన్ వినాశయ వినాశయ విదారయ విదారయ యోజనశితం రక్ష రక్ష నగరాన్ నిర్విషం కురుకురు భవనాన్ నాశయ నాశయ భయాన్ మోచయ మోచయ వృక్షాన్ చూర్ణయ చూర్ణయ శస్త్రమస్త్ర నష్టం కురుకురు సేనాం త్రోటయ త్రోటయ గోభక్షకాణాం తుండం బంధం కురుకురు ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ ఏక విశంతి జపదాగ్ని నవిదారయో ఊర్ధ ప్రళంబకేశి నీలాంబరి శితశార్దుల ప్రియే మహా ఆవర్తబలే భైరవరూపేణ హర హర ప్రయచ్చ ప్రయచ్చ రుద్రరూపేణ యత్కాలదృష్టం తత్సర్వం ముల్కాపయ ముల్కాపయ కాలకుట విషం నిర్విషం కురుకురు జ్వరం నాశయ నాశయ ఏకాయిత్వం ద్వాయిత్యం త్రాయిత్యం చాతుర్దికం దుష్టజరం సన్నిపాతం సజ్జరం తత్క్షణికం షణ్మాసికం సంవత్సరికం వా గుగ్గల ధూపేన అష్టాభి అభిమంత్రంతేన జ్వరం నాశయ నాశయ గౌర సర్షభ అభిమంత్రంతేన కుమారికం పిండం బద్నామి అంతరిక్షగతం బద్నామి స్తోత్రం బద్నామి పాతాళం బద్నామి ఆకర్షయ బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రాంగనానాం చండాలాష్ట ప్రకృతీనాం భస్మోద్దులిత శరీరే నమః ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ ఐం హ్రీం క్లీం నమః. ఈ విధంగా ఈ మంత్రం అనేది అద్భుతమైంది. దీనికి తిరిగి సాటి లేనిది. ఎవరైనా చేసుకుంటానికి వీలుగా ఉంటుంది. ప్రత్యంగిర మంత్రాల్లో కొందరికి మంత్రాలు వర్తింపవు, కానీ ఇలాంటి మంత్రాలు అనేటివి అందరికీ ఉపయోగించుకోవచ్చు. ఫలశ్రుతి ఏంది అంటే మృతవత్సేతు యా నారీస గర్భేణ ముంచతి అంటే పిల్లలు పుట్టి చచ్చిపోయే వాళ్ళ సంతానం కలుగుతుంది. ఎవరైనా గ్రహబాధలు పట్టిన వాళ్లకు సూర్యోదయం మునిపి అంటే బ్రహ్మముహూర్తంలో 7 సార్లు ఈ మంత్రాన్ని ఉచ్చరించి నీళ్లకు మంత్రించి ఇస్తే వాళ్ళకున్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి. అలాగనే ఈ ధూపాన్ని గుగ్గుల ధూపేన అంటే గుగ్గులాన్ని ధూపం వేసి మంత్రాన్ని చదివి వేస్తే ఎటువంటి శాకిని భూతాలు కానీ ప్రేతాలు కానీ అలాంటివన్నీ వెళ్ళిపోతాయి. సమస్తానికి శుభం. ఈ మంత్రం దొరకడం చాలా అరుదు. నేను ప్రత్యంగిర సాధకుని కనుక ఈ మంత్రాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎంతమందికి అదృష్టం ఉంటుందో అది అమ్మవారి యొక్క సంకల్పం. ఈ మంత్రాన్ని నేను ఉపదేశం చేయడానికి 15,116 తీసుకుంటాను. అలాగనే దీనికి యంత్రం ఉంటుంది కాబట్టి ఆ విధంగా తీసుకుంటున్నాను. లేదా మీకు దగ్గరలో ఉన్న గురువులు, ప్రత్యంగిర సాధకన గురువులు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొని కూడా చేసుకోవచ్చు. ఎంతో అద్భుతమైన మంత్రం, నా అనుభవపూర్వకమైనది తెలియజేస్తున్నాను కనుక సాధకోత్తములు గమనించి అందరూ స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా ఈ మంత్రాన్ని ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంది కాబట్టి మీరు విషయాన్ని గమనించి తెలుసుకోగలరు. వీడియోను పూర్తిగా చూసి మాత్రమే నాతో మాట్లాడాలి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం